ఇదిగో సుకన్యగా ఇదిగో ఏంటిదే కోతిలో కొబ్బరి చెప్పులు కొడుకు తినకపోతే అక్కడ అప్పటిని దీపాల్లో సాయం చేయొచ్చు కదా. నోర్మై, పెళ్లి పెటాకులు లేని వాళ్ళు, పెళ్లి కొడుకు పారిపోయిన వాళ్ళు పుణ్యం కోసం పురుషుడి కోసం దీపాలు వెలిగిస్తారు. కానీ ఆల్రెడీ 6 అడుగుల మొగుడు 3 అడుగుల కూతురు ఉన్న నేను దీపాలు వెలిగించి మాత్రం ప్రయోజనమే ఉంది. అయితే మాత్రం ఏం దీపాలు వెలిగిస్తే నీ మూర్చమైనా పోద్దేటి? నా సొమ్మే పోతుంది. 1000 ఒత్తులకి కిలో నూనెకి డబ్బులు ఇచ్చాను, అందుకే నేను ఆగిపోయాను. చూడు, ఏదో ఆవిడ గారి సొమ్ములా ఓ తెగ వెలిగించేస్తుంది. ఊరుకాక నువ్వా, గుడిది గుడి తప్పు. ఏ మరి నువ్వు గుడి దగ్గర గుర్చేయట్లే? బుద్ధి లేక బుద్ధి లేక చేశా. పోనీలే, ఎన్నాళ్ళకైనా నిజం ఒప్పుకున్నావు. ఇలా ఆడవాళ్ళు పూజల దగ్గరికి వచ్చి మేమేం చేస్తాం చెప్పు, నిలబడి చూడడం తప్ప. పూజ ఆడవాళ్లదే అయినా చేసేది మగవాళ్ల కోసమే బావా. నిజంగానా? అవును బావా. ఓ, అయితే అపర్ణ వెలిగిస్తుంది నాయుడు బావ కోసం అన్నమాట. అక్క వెలిగిస్తుంది నీకోసమే బావా. ఈ రోజుతో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీరిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో. ఏంటి బావా ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నా? అంటే గుడికొచ్చే వాళ్ళలో నా డ్రీమ్ గర్ల్ ఏమైనా కనబడుతుందేమో అని. ఎదురుగా మా అక్క ఉంటే డ్రీమ్ గర్ల్ కోసం వెతుకుతావేంటి బావా? నువ్వు అలా చూస్తే మా అక్క ఫీల్ అవుతుంది బావా. నేను చూస్తే మీ అక్క ఎందుకు ఫీల్ అవుతుంది? అవును, మా అక్క ఎందుకు ఫీల్ అవుతుంది? మరి ఇప్పుడు నువ్వే కదా మీ అక్క ఫీల్ అవుతుందన్నావు. నేనన్నది మా అక్క కాదు బావా, మీ అక్క ఫీల్ అవుతుంది అన్నాను. అమ్మో నిజమే, కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. ఇగో అమ్మాయి, నేను అక్కడ ఎవరు పిలుస్తున్నారు? వెళ్ళొస్తాను కీర్తి. ఏడు నువ్వు వీళ్ళతో ఒప్పర్ మీటింగ్లు ఎట్టకపోతే అక్కడ చూడు అప్పని చాలా కష్టపడిపోతుంది. వీళ్ళు కొంచెం సాయం చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, నాకేంటి? నా కోసం ఏమైనా దీపాలు వెలిగిస్తుందా ఏంటి? అయ్యి బాబోయ్, నువ్వు గుళ్ళో అమ్మోరు తల్లి మరి నీ కోసం దీపాలు వెలిగించడానికి నువ్వు వెళ్ళి దీపాలు వదిలేస్తే ఒళ్ళేమైనా అరిగిపోద్దా కరిగిపోద్దా? వెళ్ళు. అబ్బో, అప్పన్న మీద ఎంత లౌరా నీకు? అక్కడ అప్పన్న కష్టపడుతుంటే ఇక్కడ వీడు బాధపడుతున్నాడు. అమ్మా అపర్ణమ్మా, అన్ని దీపాలు ఒక్కసారే వెలిగిస్తున్నావు. చాలా ఓపికందమ్మా నీకు. నీ పుణ్యం ఊరికే పోదు. ఆ దేవుడు నీ మనసులో కోరిక తప్పకుండా తీరుస్తాడు. ఆ దేవుడు నా కోరిక తీర్చేశాడండి. తీర్చేశాడా? అవును. ఈ దీపాలన్నీ నేను ఒక్కదాన్నే వెలిగించాలని కోరుకున్నాను, వెలిగించేశాను. అంటే ఆ దేవుడు నా కోరిక తీర్చినట్టేగా. నీ గురించి ఏం కోరుకోలేదమ్మా. కోరితే కోరుకున్నది ఇస్తాడు. అదే ఏ కోరిక కోరకపోతే మనకేది మంచిదో అదే ఇస్తాడు. మనం అడిగిన దానివల్ల మనకి చెడు జరుగుచ్చేమో కానీ ఆ దేవుడిచ్చిన దానివల్ల ఎప్పటికీ ఎవరికీ చెడు జరగదు. అంటే నువ్వేమీ కోరుకోలేదా? కోరుకున్నాను, నా వాళ్ళ కోరికలు తీర్చమని. అవి తీరితే నా కోరిక తీరినట్టే కదా. నీ కోరికల స్వార్థం లేదు కాబట్టి ఆ దేవుడు తప్పకుండా నీ కోరిక తీరుస్తాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అపర్ణతో కలిసి నేను కూడా దీపాలు వెలిగిస్తానమ్మా. ఈ నేళ్లు దాటిన నేనే కామ్గా ఉన్నాను. నిండా 10 ఏళ్ళు లేవు, నువ్వు వెలిగించి ఏం చేస్తావు? పోయినసారి అపర్ణతో కలిసి దీపాలు వెలిగిస్తే వండర్ జరిగిందమ్మా. వండరంటే? అద్భుతం. నేను 4th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చాను కదమ్మా. మళ్ళీ వెలిగించి మళ్ళీ క్లాస్ ఫస్ట్ వస్తా. దీపాలు వెలిగిస్తే క్లాస్ ఫస్ట్ రారే, నాలా బుర్ర పెట్టి చదివితే క్లాస్ ఫస్ట్ వస్తారు. అవునవునమ్మా, నీది చాలా పెద్ద బ్రెయిన్లెస్ బుర్ర కదా. బ్రెయిన్లెస్ అంటే? చాలా తెలివైన దానివి అని. అవును, మా స్కూల్ మొత్తంలో నేనే పెద్ద బ్రెయిన్లెస్ దాన్ని. నా అంత బ్రెయిన్లెస్ ది మన ఊళ్ళోనే లేదు తెలుసా. సర్లే అమ్మా, నీ అంత బ్రెయిన్లెస్ బుర్ర నాకు కావాలి కదా, అందుకే వెళ్ళి దీపాలు వెలిగిస్తా. సర్లే, వెలిగించుకోపో.